ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశాలు. ఆక్వా రైతులు సురక్షితమైన పద్ధతులతో అధిక దిగుబడి సాధించవచ్చు. అవగాహన సదస్సులో ఇండియా కన్సల్టెంట్ ఎల్ సత్యనారాయణ సూచన. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగా ఆంధ్ర కార్యక్రమం. పెద్ద సంఖ్యలో హాజరైన కార్పొరేషన్ అధికారులు. కాకినాడ నగరంలో CPM సమైక్యత ర్యాలీ. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ విశిష్టత అని భక్తుల స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులను అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ NVV సత్యనారాయణ, CPO త్రినాథ్, ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కాకినాడ జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారుల అర్జీలు పరిష్కరించేటప్పుడు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ఎండోర్స్మెంట్ వేయాలని ఆయన సూచించారు. అధికారులు పరిష్కరించిన దరఖాస్తులను జిల్లాధికారి ఆడిటింగ్ చేయాలని ఆయన సూచించారు. జిల్లా స్థాయి అధికారి ఆడిట్ చేసి నివేదిక పంపించిన తర్వాత వాటిని రాష్ట్ర స్థాయిలో ఆడిట్ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. అర్జీదారుడు సంతృప్తి చెందని పక్షంలో మరలా రీఓపెన్ చేస్తారని, అలా ఎక్కువ దరఖాస్తులు రీఓపెన్ చేసిన శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన అర్జీదారులు వారి యొక్క అర్జీలు meekosom.ap.gov.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి అన్నప్పుడు 1100 అనే నంబర్కు నేరుగా కాల్ చేయవచ్చునని కాకినాడ జాయింట్ కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. సురక్షితమైన పద్ధతులతో అధిక దిగుబడిని సాధించేందుకు ఆక్వా రైతులు స్రంప్ ఎంపవర్మెంట్ సిస్టమ్స్ ద్వారా అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియా కన్సల్టెంట్ లక్రా సత్యనారాయణ టెక్నికల్ హెడ్ నానాంగ్ తెలిపారు. కాకినాడ రాయల్ పార్క్లో మేలైన పద్ధతులతో ఆక్వా సాగుపై SIS కంపెనీ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి SIS కంపెనీ ప్రతినిధి లక్కరాజు సత్యనారాయణ అధ్యక్షత వహించగా SSS టెక్నికల్ హెడ్ నానంగ్ హిందర్తో ముఖ్య అతిథిగా పాల్గొని ఆక్వా రైతులకు మేలైన పద్ధతుల్లో అధిక దిగుబడిని సాధించేందుకు అవసరమైన మెళకువలను తెలియజేశారు. ఈ సందర్భంగా SIS ఇండియా కన్సల్టెంట్ లక్కరాజ్ సత్యనారాయణ, కంపెనీ టెక్నికల్ హెడ్ నానంగ్ హిందార్తో
మీడియాతో మాట్లాడుతూ ఆక్వా రైతులకు ఎస్ఐఎస్ కంపెనీ ఎప్పటికప్పుడు ఆక్వా కల్చర్ యాజమాన్య పద్ధతులను తెలియచేసి వారు రైతుల నుంచి దిగుబడి సాధించే విధంగా మార్గదర్శనం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఎస్ సేల్స్ హెడ్ శివప్రసాద్, ఎస్ఐఎస్ ఫార్మ్ డేటా అనలిస్ట్ డాక్టర్ రిషి, రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆక్వా రైతులు పాల్గొన్నారు. ఈ ఎస్ఐఎస్ కంపెనీకి నేను ఇక్కడ ఇండియాలో కన్సల్టెంట్. బ్రూడ్ స్టాక్ అంటే ఏదైతే ఉంటుందో మేల్స్ ఫీమేల్స్ ఇవన్నీ హ్యాచీలు అందరికీ ప్రొవైడ్ చేస్తాను. 2008 నుంచి అవుతూనే ఉంది. ఇవాళ ఏంటంటే ప్రత్యేకంగా ననాంగ్ గారని సింగపూర్లో మా టెక్నికల్ కన్సల్టెంట్, మొత్తం డేటా అనలిస్ట్ అయినా ఆయనేమో ఇక్కడ ఉన్న ఆక్వా రైతులకి నాణ్యమైన పద్ధతిలో అనే ఆక్వా సాగు ఎలా చేయాలనేది ఒక మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. రైతులు కూడా వాళ్ళకున్న డౌట్లన్నీ కూడా వాళ్ళు అడగడం జరిగింది. సో నలాంగ్ గారు ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చారు ఏంటి అనేది ఆయన మాట్లాడతారు. From Swim Information System, now I am in charge the technical head of Swim Information System. Then we are here. Basically, we want to share the information about our product in India. Then we also want to give clearance for the farmers, clarity information for the farmers and also to the industry about the characteristics of the products, and also to emphasize of the implementation of good farming practice that will be very important. ఇంప్రూవ్మెంట్ సిస్టమ్స్లో టెక్నికల్ మేనేజర్ కింద ఇండియాలో వర్క్ చేస్తున్నారు. ఈరోజు ననాంగ్ ఇండస్ట్రీ సింగపూర్ నుంచి వచ్చారు. రైతులకి కల్చర్ ఏ విధంగా చేయాలి, మనం ఎలాంటి ప్రొడక్ట్స్ ఏ సీజన్లో సూట్ అవుతాయి అనే దాని మీద అవగాహన కల్పించడం కోసం అని చెప్పి సెమినార్ అనేది ఇవాళ కండక్ట్ చేశాం. ఇందులోనే మనం చాలామంది కొంతమంది రైతులు బాగా కల్చర్ చేసి ఎలాంటి స్థితిలో ఉన్న ఎన్ని కంటామినేషన్ ఉన్న ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్న మంచి మంచి క్రాప్లు తీసేస్తారు. అలాంటి వాళ్ళకి ఇవాళ మన అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు యోగాను ప్రజల్లో విస్తృతంగా తీసుకుని వెళ్లేందుకు యోగా ఆంధ్ర కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ నగరంలో యోగా కోసం ప్రధాన రహదారిని యోగా రోడ్డుగా మార్చేశారు. కార్పొరేషన్ ఉద్యోగులతో పాటు ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పించేందుకు సోమవారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు ప్రముఖ యోగా గురువర్యులతో వారి శిక్షకులతో యోగాపై అవగాహన కల్పించారు. ఈ యోగా కార్యక్రమానికి ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఎంఎస్ అలీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా యోగా తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం అనేది ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశము. దాంట్లో యోగా ద్వారా స్వస్థతను కాపాడుకోవడం కోసము యోగా డేని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని మన కాకినాడ పట్టణంలో ఒక రోడ్డుని యోగా ప్రాక్టీస్ కోసం కేటాయించడం జరిగింది. పొద్దున్నే 6:30 నుంచి 1 గంట పాటు ఇక్కడ ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని జరిపి ఈ రోడ్డుని యోగా రోడ్డుగా మార్చి ప్రజల్లో ఆసక్తిని, వాళ్ళల్లో ఉన్న ఆయుర్వేదం మరియు యోగా పట్ల ఉన్న జిజ్ఞాసను పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు జరుపుతున్నారు. వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున మేము వారికి ట్రైనర్స్ ద్వారా వాళ్ళ ద్వారా ఏ మతమైనా ఏ కులమైనా మనమంతా భారతీయులమే అంటూ సిపిఎం ఆధ్వర్యంలో సమైక్యత ర్యాలీ నిర్వహించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ విశిష్టత అని ఈ సందర్భంగా పలువురు వక్తలు పేర్కొన్నారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడిందని వారు పేర్కొన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ జీజీహెచ్ ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుండి ఇంద్రపాలెం వంతెన ఎదురుగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు సమైక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబతుల రామేశ్వరరావులు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ విశిష్టత అని పేర్కొన్నారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడిందని అన్నారు. అయితే కేంద్ర పాలకులు మన దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడం శోచనీయమని అన్నారు. బీజేపీ మంత్రులు, నాయకులు, సైనిక అధికారుల పట్ల మాట్లాడుతున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన
సైనికులకు జోహార్లు అర్పిస్తున్నామని అన్నారు. ఈ ర్యాలీలో సిపిఎం నగర కన్వీనర్ పల్లివెల్లి వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ, నాగాబతుల సూర్యనారాయణలతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, చంద్రమళ్ల పద్మ, కె వీరబాబు, సిహెచ్ విజయ్ కుమార్, జె శేషు, ఎస్ వాసు, శ్రీకాంత్, దుర్గాప్రసాద్, రవి, భారతి, రాణి, పుష్ప, మంగతాయారు, కృష్ణవేణి, కుమారి, హుస్సేన్, వర్మ, అబ్బాస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మతాలతోటి, కులాలతోటి, మరి ప్రాంతాలతోటి విభిన్నంగా రకరకాలుగా విడగొట్టేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఎవడన్నా తప్పుగా మాట్లాడితే దాన్ని ప్రధానమంత్రి మాట్లాడకపోవడం, ఆ కేంద్ర ప్రభుత్వం మంత్రులు విమర్శిస్తే దాన్ని కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటు. అంచేత ఆ ప్రధానమంత్రిని కూడా మరి నువ్వు ఎందుకు వచ్చావు, మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాం మేము, ఈ ప్రధానమంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ ఎందుకు ఎన్నుకున్నాం? ప్రజల క్షేమం గురించి, దేశ క్షేమం గురించి, రాష్ట్ర క్షేమం గురించి మేము మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాం. కానీ మీరేం చేస్తున్నారు? అందరినీ కూడా విడగొట్టేసి మీ రాజకీయ లబ్ధి కోసం ఈ రకమైనటువంటి అమానుష్యమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందుచేత మిత్రులారా, మనమందరం కూడా ఒక్క తాటి మీద వచ్చి మతం లేదు, కులం లేదు, అందరూ కూడా భారతీయులమే అనే నినాదంతో భారతీయ జాతీయ జెండాను పట్టుకుని మనం ముందుకు వచ్చామంటే అదే దాని అర్థం. అంచేత మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ, బీజేపీ అనుయాయులుగా ఉన్న మంత్రులు ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి చేసినటువంటి సైనిక చర్యల్ని, సైనికాధికారుల్ని ఊర్పోడబట్టేలాగా అవమానించే విధంగా మాట్లాడిన మంత్రుల్ని కోర్టు చివాట్లు పెట్టి వాళ్ళ మీద శిక్షలు వేయమని చెప్పినప్పటికీ కూడా ఈ దేశ ప్రధాని ఏమాత్రం ఖండించినటువంటి పరిస్థితి లేదు, వాళ్ళ మీద చర్య తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు దేశవ్యాప్తంగా ప్రజల మధ్య సమైక్యత, ఐక్యత, మత సామరస్యాన్ని పెంపొందించడం కోసం ఈ సమైక్యత ర్యాలీని నిర్వహించాం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 83లో ఒక లౌకికవాదం కోసం, మత సామరస్యం కోసం, ఒక జాతీయ భావాలతో కూడినటువంటి ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని నిర్మించారు. అటువంటి తెలుగుదేశం పార్టీ ఈవేళ మతతత్వంతో కూడిన బీజేపీతో అంటకాగి ప్రజల మధ్య మత భావాలను రెచ్చగొట్టే చర్యల్ని సమర్థిస్తూ పాల్గొనడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి దేశంలో ప్రజల మధ్య ఐక్యత, మత సామరస్యం ఉంటేనే ఏదైనా ముందుకు సాగేటటువంటి అవకాశం ఉంటది. అందుకని ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి, మత సామరస్యంతో సమైక్యంగా ఉండాలని తెలియజేస్తూ సిపిఎంగా ఈ మత సామరస్యాన్ని పెంపొందించడం కోసం ఈ సమైక్యత ర్యాలీని నిర్వహించడం జరిగింది. సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని ఓట్లు వేయించుకుని నేడు అధికారం చేపట్టి ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రజలను కూటమి పార్టీలు మోసం చేశాయని, కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆరోపించారు. యూకొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామానికి చెందిన కారు శ్రీనివాసును కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా కారు శ్రీనివాస్ యూకొత్తపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వంగ గీతా విశ్వనాథ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కారు శ్రీనివాసును పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా నియమితులైన జ్యోతుల వాణిని వంగ గీతా విశ్వనాథ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కారు శ్రీనివాసు, వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆనాల సుదర్శన్, గండేపల్లి బాబీ, వర్ధనేడి సుజాత, సామరౌతు లలిత, మోహనుద్దీన్, పచ్చమళ్ల అప్పలరాజు, వర్ధనేడి శ్రీను, జ్యోతుల బాబులు, చెట్టుబత్తల సురేష్ కుమార్, కొత్తెందత్తుడు, దొరబాబు, బొజ్జా పెదకాపు, కండవిల్లి చిన్న లోవరాజు, గోపు హరిబాబు, గ్రంథి గణేష్ తదితరులు పాల్గొన్నారు. నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ వంగ గీతా విశ్వనాథ్ గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారికి, మా కొత్తపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా, మా కోనపాపేట నుంచి గ్రామం నుంచి వచ్చిన ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు అడగకుండానే ఈ యొక్క పదవిని ఇచ్చిన మేడం గారికి రుణపడి ఉంటానని, నా పదవి యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ మేడం గారి గెలుపు కోసం ఇప్పటి నుంచే కృషి చేస్తామని, తప్పకుండా ఆవిడ రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మేమందరూ కూడా సర్వసన్నద్ధులై ఉన్నామని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన యొక్క క్యాబినెట్లో
మన వంగ గీతా విశ్వనాథ్ గారిని మంత్రిగా చూస్తామని తెలియపరుచుకుంటూ ఏదైతే నాకు ఈ బాధ్యత చెప్పారో నా శక్తివంతుల లేకుండా మా మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్ గారు, మా వైస్ ఎంపీపీ నాని గారు, మా ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా, నాయకులందరూ కూడా సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ కొత్తపల్లి మండలంలో వచ్చే విధంగా కూడా ఈ రోజు నుంచే పార్టీ యొక్క బాగు కోసం నేను కృషి చేస్తానని తెలియపరుచుకుంటూ, మీరందరూ కూడా ఒక్కటి పార్టీ యంత్రాంగానికి అందరికీ కూడా నేను నమస్కరించి తెలిపేది ఏంటంటే, మీలో చాలామంది ఇంకా పనిచేసిన వాళ్ళు, ఇంకా చేయగలిగిన వాళ్ళు, ఇంకా సమర్థులు కూడా ఉంటారు. అయితే కొన్ని అవకాశాలు కొంతమందికి మరి ఇవ్వగలుగుతాం. ఇలా ఇంకా ఎవరైనా ఆశించి ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఏ విధంగా చేయగలవో నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మన కారే శ్రీను సోదరుడు, నాకు తెలిసినప్పుడు నేను చాలా కాలం నుంచి స్టూడెంట్ అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. యువకుడుగా ప్రజలకి దగ్గరగా ఉండి మంచి సేవలు అందించడం మాత్రమే కాకుండా ఈ ప్రస్తుతం ఎంపీపీగా సుధా శ్రీనివాస్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా మండల కార్యక్రమాలు తీసుకోవడం, మండల అధ్యక్షులు, అదేవిధంగా వైస్ ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులతో, లోకల్ స్థానిక నాయకులతో కోఆర్డినేషన్లో ఉండటం మాత్రమే కాకుండా ఇటీవల కొన్ని రాజకీయ పరిణామాలు జరిగినప్పుడు మరి తన మీద కూడా ఒత్తిడి వచ్చినప్పుడు ఒకటే చెప్పడం జరిగింది, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గౌరవం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అభిమానం, కాబట్టి నేను ఇందులోనే కొనసాగుతాను, నేను ఉన్నంతకాలం ఇందులో ఉండడానికే నేను ఇష్టత చూపుతానని చెప్పి ఆ రోజు మరి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా పార్టీకి కట్టుబడి ఉన్నందుకు నా తరపున, జిల్లా అధ్యక్షుల తరపున, జగన్మోహన్ రెడ్డి గారి తరపున, ఉప్పాడ కొత్తపల్లిలో పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి సోదరుడు కారే శ్రీను గారిని ఆశీర్వదిస్తూ, ఉత్సాహపరుస్తూ, ప్రోత్సహిస్తూ, పదవి ఇచ్చినందుకు ఆనందిస్తూ ఇంతమంది మండలం యావత్తు కూడా ఇక్కడికి రావటం అంటే అందరూ కూడా అభినందించదగ్గ విషయం. అంతేకాకుండా ఈసారి కొత్తగా మనకి అసెంబ్లీ అంటే ఎప్పుడు కూడా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఉంటాయి. ఇది కాకుండా అసెంబ్లీలో ఒక్కొక్క అధ్యక్షుని పెట్టి అనుబంధ సంస్థలన్నిటికీ కూడా కొత్తగా ఒక కమిటీ ఫామ్ చేసి 26 మందిని అన్ని సంఘాలు, యువత, మహిళ, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, వివిధ రకాల అనుబంధ సంస్థలన్నింటినీ పెట్టి ఒక కమిటీని కూడా పెట్టడం జరిగింది. అందులో ఉప్పాడ కొత్తపల్లి మండలం నుంచి మరి ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్న జ్యోతుల బాబులు గారు, అదేవిధంగా ఎంపీటీసీగా ఒక మహిళగా కూడా ఎస్సీజెడ్ పోరాటంలో వీళ్ళంతా కూడా ప్రజలు వెన్నంటే, రైతులు వెన్నంటే ఉన్నారు ఇన్ని సంవత్సరాలు కూడా. అందులో భాగంగా మనకి అసెంబ్లీకి మహిళా అధ్యక్షురాలిగా జ్యోతుల వాణి గారిని కూడా వేయటం జరిగింది. ఆ ఆడపడుచుగా అందరూ కూడా మరి అభిమానించి రావడం జరిగింది. ఇంకా జేఎన్టీయూకే వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 127 కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంఘ నాయకులు సుందర్ కుమార్ డిమాండ్ చేశారు. కాకినాడ జేఎన్టీయూకేలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించే ప్రయత్నం చేస్తారని కాంట్రాక్ట్ అధ్యాపకులు సుందర్ కుమార్ ఆరోపించారు. సోమవారం కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన చేపట్టారు. అనంతరం జేఎన్టీయూ ప్రిన్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ఇంటర్వ్యూలను అడ్డుకున్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రిన్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎన్ మోహన్ రావు కాంట్రాక్ట్ అధ్యాపకులతో మాట్లాడారు. దీంతో ప్రిన్సిపల్ అధ్యాపకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రివ్యూ సమావేశానికి చెప్పి కాంట్రాక్ట్ అధ్యాపకుల ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జేఎన్టీయూ పరిధిలో ఎలక్ట్రికల్, సిఈసి, మెకానికల్ తదితర విభాగాల్లో 127 మంది కాంట్రాక్టర్ అధ్యాపకులు పనిచేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఏడాది రివ్యూ సమావేశం నిర్వహించి కాంట్రాక్ట్ అధ్యాపకులను కొనసాగించడం జరుగుతుందని, ఈసారి రివ్యూ పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు సుందర్ కుమార్ మాట్లాడుతూ తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిర్ణయాలు ఎలా చేశారంటే మాకు మా భవిష్యత్తుకి అన్యాయం చేసే విధంగా చేసి ఎప్పుడూ లేని విధంగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తామంటున్నారు. అది కూడా బయట ఎక్స్టర్నల్ పిలిపించి, ఏమండి మేము ప్రతి సంవత్సరం కూడా ఎలా కొనసాగుతామండి, ప్రతి సంవత్సరం కూడా మా అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అని ఉంటుందండి. ఆ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అనేటువంటి వాళ్ళకి ఇస్తాం, సెల్ఫ్ అప్రైజల్ రిపోర్ట్ ఇస్తాం. దాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు. దాని మీద వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు వేసుకొని దాన్ని బట్టి మనం ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఏ ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం
మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేని విధంగా గత కొంతకాలంగా గత 8 ఏళ్ళుగా లేనటువంటి విధంగా ఈరోజు మరి ముఖ్యం కొత్తగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము, మీ పెర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తాము, మిమ్మల్ని తీసిపడేస్తాము, కొన్ని డిపార్ట్మెంట్ తీసిపడేస్తాము, అసలు మీరు మాకు అవసరం లేదు, మీతో మాకు పని లేదు అన్నట్లుగా మేమేదో వాళ్ళకి బయట వాళ్ళలాగా ట్రీట్ చేస్తూ అన్యాయంగా ఈ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ వీసీ గారు కానీ రిజిస్ట్రార్ కానీ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రిన్సిపల్ గారు కూడా ఈ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్న ప్రిన్సిపల్ గారు మీరు వెళ్ళి అడగచ్చు, ఈ రోజు మీరు అడగండి, మేము ఎక్కడే ఉన్నాం, ఆయన పిలిపించండి కావాలంటే మేము ఇక్కడే ఉంటాం. కంప్లీట్గా అన్యాయం చేస్తున్నారు మమ్మల్ని, మాకు అన్యాయం చేస్తూనే మేము అనేక సంవత్సరాలుగా పనిచేసినటువంటి జీతాలు లేకుండా 15 రోజులు కట్ చేస్తూ ఉంటున్నారు జీతం. ఎందుకు కట్ చేస్తారంటే జీతాలు మీరు మేము కష్టపడి పని చేస్తూ ఉంటే ఎప్పుడు మేము 2 నెల రోజులు ప్రతి 12 నెలలు జీతం తీసుకునే వాళ్ళము. ఈసారి మాత్రం మీకు 15 రోజులు జీతం కట్ చేస్తాం, అవసరమైతే నెలలు కట్ చేస్తాము, మా ఇష్టానుసారంగా మేము చేస్తాము, మా అడ్మినిస్ట్రేషన్గా ప్రవర్తిస్తాం. ఇది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు, ఇది ప్రభుత్వానికి కూడా వాళ్ళు తెలపట్లేదు, ఇది వారు లోకేష్ గారు కూడా తెలియపరచాలి విషయం. వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఇష్టానుసారమైన నిర్ణయాలు చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మా మీద నిరక్కోసంగా ప్రవర్తిస్తూ ఈరోజు మా మీద ఒత్తిడి చేసుకొస్తూ ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చారు మా జీవితాలని, మా కుటుంబాలు, మా పరిస్థితి ఏంటి, మా జీతాలు కూడా ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చారు. ఎప్పుడూ లేని విధమైనటువంటి నిర్ణయాలు చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ నిరసనగా మేము ఈరోజు జేఎన్టీ మెయిన్ గేట్ ముందుకి లేకపోతే ఇది అంబేద్కర్ గారికి చెప్పుకుంటూ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకుంటూ ఈ అడ్మినిస్ట్రేషన్ మాత్రం పునరాలోచన చేసే విధంగా చేయకపోతే ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతుందని చెప్తూ సెలవు తీసుకున్నాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల సత్వర పరిష్కారానికి చొరవ చూపాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ భావన పాల్గొని అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, మేనేజర్ సత్యనారాయణ, టీపీఆర్ఓ శైలజ, ఉద్యానవన శాఖ ఏడీ సిరిల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. పీఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడా డిప్యూటీ పీడీ మాధవి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పీఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. పీఠాపురం పట్టణం మోహన్ నగర్ కాలనీకి సంబంధించి మురికినీరు అవుట్లెట్ లేకపోవడంతో మోహన్ నగర్ ప్రాంతమంతా మురికినీరు ఉండిపోయి అధ్వాన స్థితిలో ఉందని పైల రమేష్ నాయుడు పాడా అధికారులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా గొల్లప్రోలు మండలంలో రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు వీలుగా పుంత రోడ్లు నిర్మించాలని కోసిరెడ్డి రాజా పాడా అధికారులకు వినతిపత్రం అందజేశారు. పీఠాపురం పట్టణంలో బైపాస్ రోడ్డుకు ఆనుకుని అనేక లేఅవుట్లు వెలిశాయని, రియల్ ఎస్టేట్ దారులు పంట కాలువలను మూసివేసి ఈ లేఅవుట్ల నిర్మాణాలు చేపట్టారని సిపిఐ పీఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు, తహసీల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదు మేరకు చేస్తుంటే ఈ మా డిపార్ట్మెంట్ కాదు, రెవెన్యూ అని ఇరిగేషన్ మీద దోచుకుంటారు, ఇరిగేషన్ మాది కాదని మున్సిపాలిటీ మీద దోచుకుంటా ఉన్నారు. అది కానీ ఇవాళ పాడా ప్రజా ఫిర్యాదు వేదికలో పీడీ మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాం. పిఠాపురం బైపాస్ అనుకుని అక్రమ లేఅవుట్లు, అగ్రహారం ఇలా పరిసరాల ప్రాంతాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా లేఅవుట్లు వేసుకున్నారు. దీనికి పర్మిషను ఎవరిచ్చారని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ అక్రమ లేఅవుట్ల మీద వీళ్ళు ఎవరో సంబంధం లేదంటున్నారు. కాబట్టి సంబంధించిన అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మేము సిపిఐ పార్టీగా ఫిర్యాదు చేస్తాం. ఈ అక్రమ లేఅవుట్లు జరగడం వల్ల ఈ కాలువలన్నీ కప్పడిపోయి రైతాంగం
నీరు పోక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి రైతాంగానికి ఆటంకం కలిగే ఈ లేఅవుట్లు తక్షణమే నిలుపుదల చేయాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ సంబంధించిన అధికారులు వీటి మీద పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టకపోతే మేము మరింత ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రముఖ సంఘ సంస్కర్త సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు కాకినాడలో జన్మించడం ఎంతో గర్వకారణమని ఆంధ్ర కాపు సంఘ నాయకులు చిట్నీడి శ్రీనివాస్, ఎస్విఎస్ఎన్ మూర్తిలు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల రఘుపతి వెంకటరత్నం నాయుడు విగ్రహం వద్ద 86వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఆంధ్ర కాపు సద్భావన సంఘం గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘం కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎస్విఎస్ఎన్ మూర్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. నాయకులు చిట్నీడి శ్రీనివాస్, ఎస్విఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ రఘుపతి వెంకటరత్నం నాయుడు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముమ్మడి సత్యనారాయణ, దాంశెట్టి శ్రీనివాస్, గొల్లపల్లి లక్ష్మణరావు, అడవాల సత్యనారాయణ, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, కరణాసుల సత్యనారాయణ, ఆంధ్రకాపు సద్భావన సంఘ నాయకులు పాల్గొన్నారు. నాయుడు గారు వర్ధంతి ఈరోజు 26/5/2025 జరుగుతున్నది. అందు గురించి ఇక్కడ చాలామంది వచ్చి సభ్యులు ఆయనకి నివాళులర్పించడం జరిగింది. అలాగనే రఘుపతి వెంకటనాయుడు స్టడీ సర్కిల్ అని వాళ్ళ ముందే వారు వచ్చి కూడా వారు ఉపన్యాసాలు ఇచ్చి వాళ్ళంతా బాగా చేశారు. అటువంటి దానికి ఇవాళ నివాళులర్పిస్తున్నాం. రఘుపతి వెంకటనాయుడు జోహార్ జోహార్. వారి దగ్గర ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారందరికీ కూడా చక్కటి విద్యాబుద్ధులు చెప్పడం, ముఖ్యంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు నమ్మే సిద్ధాంతం ఏంటంటే సమాజం చైతన్యవంతం అవ్వాలి అంటే అది అధ్యాపకులతోనే చైతన్యం అవుతుంది అనేది వారి ప్రగాఢ విశ్వాసం. అలాగే ఆ రోజు ఉన్నటువంటి ఈ వ్యభిచార గృహాలు ఏదైతే ఉన్నాయో వాటిని కళావంతుల సంఘాలుగా పెట్టి వాటిని నిర్మూలించడానికి వ్యభిచార వ్యతిరేక చట్టాలను అమలు చేసినటువంటి వ్యక్తి. అలాగే మద్యపాన నిషేధాన్ని కూడా అమలు చేయాలని 1926లో అప్పుడు మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా మరి ఆ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఏదైతే ఆలోచనలు ఆశయాలు ఉన్నాయో అది ప్రజలందరికీ కూడా వివరించి మన కాకినాడ పట్టణానికి మరి వారు చేసినటువంటి కృషి, పిఠాపురం రాజా గారితో ఉన్నటువంటి సత్సంభావంతో మరి కాలేజీ యొక్క వైభవానికి కానీ కాకినాడ ప్రతిష్టను పెంచడం కానీ రఘుపతి వెంకటరత్న నాయుడు గారు అనేక కృషి చేశారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఇచ్చడం కూడా జరిగింది. పెద్దలందరూ కూడా చెప్పారు. వారు అద్భుతమైన విద్యావేత్త. వారి జీవితం అంతా కూడా ఈ సంఘ సంస్కర్త, స్త్రీ యొక్క విద్య గురించి, వితంతు వివాహాలను నిర్మూలించడం గురించి, అలాగే అన్టచబిలిటీ వాటి అన్నింటికీ కూడా ఈయన అద్భుతమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడే మన పెద్దలు చెప్పారు. వీరేశలింగం పంతులు గారిని మనం తలుచుకున్నప్పుడల్లా కూడా రఘుపతి వెంకటరత్న నాయుడు గారిని మనం తప్పకుండా తలుచుకోవాలి. ఎందుకంటే ఆయన ఆ యొక్క విద్యా వ్యవస్థలో ఉంటూనే వారి యొక్క కృషి అంతా కూడా చేయటం జరిగింది. ప్రత్యేకంగా మన తెలుగు సంస్కృతిని కాపాడడానికి విద్యా సంస్కరణలు అన్నిటికంటే ముఖ్యం. మన పెద్దలు చెప్పారు, ఉపాధ్యాయులు మాత్రమే దీన్ని తీసుకురాగలరు ఈ సంస్కరణలో అనేటువంటి లో ఆయన అద్భుతమైన సంస్కరణలు, విద్యా రంగంలో అద్భుతమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజుకి కూడా మనం పాటిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మనందరికీ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే వారి యొక్క ఆశయాల్ని మనం ముందుకి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. వారికి మరొక్కసారి ఘన నివాళులు అర్పించుకుంటూ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి నివాళులు అర్పించినటువంటి ఆంధ్ర కాపు సద్భావన సంఘం గౌరవాధ్యక్షుడు ప్రభాకర్ రావుకి, సెక్రటరీ చిట్ని శ్రీనివాస్ గారికి, వైస్ ప్రెసిడెంట్లు మూర్తి గారు, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే రకంగా ప్రతి సంవత్సరం కూడా సర్ రఘుపతి వెంకటరత్న నాయుడు గారి సంస్మరణ సభ నిర్వహించుకుంటూ వారి యొక్క ఆశయాలకి మనం ఎంతో మద్దతునిస్తూ వారి ఆశయాలను ప్రచారం చేస్తూ మన సంఘాన్ని సమాజాన్ని ముందుకు తీసుకువలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో యోగా ఆంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టులకు వారం రోజుల పాటు యోగా తరగతులను నిర్వహిస్తున్నట్లు సమాచార పౌర సంబంధ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగార్జున తెలిపారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి వారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలోని మీడియా ప్రతినిధులకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు సోమవారం వివేకానంద పార్కులో గల రెడ్ క్రాస్ యోగా కేంద్రంలో ఆయుష్ యోగా గురువు రమా పల్లవి నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున మాట్లాడుతూ జిల్లాలో మీడియా వారు వార్తలు కవర్ చేయడంలో ఒత్తిడికి గురవుతూ ఉంటారని, ఆ ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. యోగా శిక్షణ కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మీడియా మిత్రులందరకు ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 1 వీక్ ఈ యోగా శిక్షణ తరగతులు పెట్టమని ఆదేశించారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ వివేకానంద పార్కులో గల రెడ్ క్రాస్ యోగా సెంటర్లో ఈ రోజు నుండి మీడియా మిత్రులకు యోగా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రారంభం రోజు కొంతమంది మీడియా మిత్రులు వచ్చారు. రేపటి నుంచి అందరూ ఎక్కువగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రఘుపతి వెంకటరత్నం నాయుడు సమాజానికి అందించిన సేవలు దేశ ప్రజలు ఎన్నటికీ మరవలేరని ఆర్బీఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజులు పేర్కొన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త, విద్యావేత్త రఘుపతి వెంకటరత్నం నాయుడు 86వ వర్ధంతి సందర్భంగా ఆర్బీఎన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానం వద్ద గల వెంకటరత్నం నాయుడు విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఆర్బీఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబదల రామేశ్వరరావు, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కేఎంఎంఆర్ ప్రసాద్లు వెంకటరత్నం నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ రఘుపతి వెంకటరత్నం నాయుడు మద్రాసు యూనివర్సిటీ తొలి తెలుగు వైస్ ఛాన్సలర్గా పనిచేసిన విద్యావేత్త అని కొనియాడారు. పిఆర్ కళాశాల ప్రిన్సిపల్గా తొలిసారిగా మహిళలకు ప్రవేశం కల్పించిన చరిత్ర సృష్టించారని తెలిపారు. నేటి తరం రఘుపతి వెంకటరత్నం నాయుడు స్ఫూర్తితో నేటికి కొనసాగుతున్న సామాజిక రుగ్మతలను రూపమాపేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవి చక్రవర్తి, నాయకులు వివి రమణ, కెఎన్ రాజు, వి ఉమామహేశ్వరరావు, పి మధుకుమార్, ఎం అర్జున్రావు, సుబ్రహ్మణ్యం, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ, సిఐటియు నాయకులు మలక వెంకటరమణ, మేడ్శెట్టి వెంకటరమణ, ఈశ్వరరావు, జాన్, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ చరిత్రలో బ్రహ్మ సమాజం చేయించినా లేదా సంఘ సంస్కరణ చేయించినా రాజమండ్రిలో కందుకూరి వీరేంద్రనాథ్ గారు, కాకినాడలో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు తప్పనిసరిగా వస్తారు. పిఆర్ కళాశాల ప్రిన్సిపాల్గా కళాశాల నిర్వహణలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి బాలికలకి కళాశాల ప్రవేశం కల్పించిన తొలి ప్రిన్సిపాల్గా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఉన్నారు. ఆయన పనిచేసినప్పుడే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా ఇక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేసిన సందర్భం ఉంది. ఆనాడు ప్రతాపురం రాజా ఆ కాలం నుంచి కూడా సంఘ సంస్కరణ పట్ల, అభ్యుదయ భావాల పట్ల ఉన్న ఆదరణ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు తీసుకుని అనేక సంస్కరణలకి అడుగుపెట్టారు. మహిళలకి సంబంధించిన సంస్కరణలే కాదు, దళిత పిల్లలను కూడా ఆయన తన దగ్గర ఉంచుకుని చదివించారు. ఆయన జీవితంలో ఎక్కువ భాగం కూడా పేద పిల్లల కోసం ఆనాటి రుగ్మతలకు అన్నిటికీ పరిష్కారంగా ఆయన అనేక అంశాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు తెలుస్తాయి. ఇవాళ అదే కాలాన్ని 75 సంవత్సరాల స్వాతంత్రం కంప్లీట్ అయినా ఇవాళ చూస్తే చాలా భయంకరమైనటువంటి విషయాలు మనకు వెలుగుతూ ఉన్నాయి. ఒక పక్క 26 మంది పహల్గామ్లో ఉగ్రవాదులు దాడిలో చనిపోతే దానికి పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేసినటువంటి కార్యక్రమంలో వీరోచితంగా నిలబడి నాయకత్వం వహించినటువంటి ఖురేషి అనే ఒక సైన్యాధికారిని, మహిళని బీజేపీ ఎమ్మెల్యే చాలా అవమానంగా మాట్లాడటమే కాకుండా నక్సలైట్లకు సోదరి అనేది ఉదాహరించింది. ఇవాళ పేపర్లో చూస్తే మరొక ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించినటువంటి వర్ధంతి చేస్తూ ఆవిడ చేసినటువంటి తిరుగుబాట్లు చరిత్ర చెబుతూ వీరోచితమైన మహిళలంటే పహల్గాములో నక్సలైట్లకు వ్యతిరేకంగా నిలబడాలి. ఓ పక్క మొగుళ్ళు తెచ్చిపోయినా కానీ నక్సలైట్లకు వ్యతిరేకంగా నిలబడి పోరాడినటువంటి వాళ్ళే వీరోచితమైన మహిళలు. తిరుగుబాటు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు మహిళలు ఏంటి అని
జైలుగా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రక్కనే మతోన్మాదాన్ని రెచ్చగొట్టడమే కాకుండా మానవత్వాన్ని మంటగలిపేటటువంటి చర్యలు ఈవేళ చాలా పెద్ద. కాకినాడ కొండైపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 1,00,000 తమలపాకుల అర్చన కార్యక్రమం జరిగింది. ఆలయ అర్చకులు గోవింద శర్మ, సాయి శరములు, వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శ్రీ అభయాంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ భక్తులు, మహిళలు శ్రీ అభయాంజనేయ స్వామివారికి 1,00,000 తమలపాకుల అర్చనను కనుల పండుగగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా కోలాటం కార్యక్రమం జరిగింది. కార్యక్రమ వివరాలను ఆలయ కమిటీ అధ్యక్షులు ముమ్మడి సూరిబాబు, సభ్యులు ముమ్మడి దుర్గారాజు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమ వివరాలను ఆలయ అర్చకులు సాయి శర్మ తెలిపారు. శ్రవణం, కీర్తనం, నాట్యం ఆచరిస్తున్నాము. అయితే పాదదర్శనం కూడా ఒక మోక్ష మార్గము. మాకు పాదదర్శనం ఇవ్వమని అడిగారట. నారాయణమూర్తి మనకు పాదదర్శనం ఇవ్వడానికి పండరీపురంలో పాండురంగడిగా అవతరించుకున్నాడు. అందుచేత అందరికీ ఆ పాండురంగ నామ సంకీర్తన ద్వారా అన్ని గ్రామాలు ఎక్కడైతే ఈ యొక్క నామ సంకీర్తన జరుగుతుందో ఈరోజు కొండైపాలెం ఆంజనేయ స్వామి వద్ద 1,00,000 తమలపాకుల పూజ ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగా అనంతరంగా ఇక్కడ వేద పారాయణ దగ్గర చేస్తున్నాము. అలాగే ఇది 3వ సంవత్సరము. ఈ 3వ సంవత్సరంలో స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజ చేస్తున్నాము. గంగాహారతి దర్శించుకోవడం ద్వారా సకల పాపాల నుండి రక్షించబడతారని ప్రముఖ జ్యోతిష్య పండితులు ఎన్ఎఫ్సిఎల్ విశ్రాంతి అధికారి వారణాసి రవికుమార్ అన్నారు. మాస శివరాత్రి సందర్భంగా స్థానిక సర్పవరంలో భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయ సమీపాన ఉన్న నారద సరోవర్లో 175 గంగాహారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. తొలుత ఎన్ఎఫ్సిఎల్ విశ్రాంతి అధికారి మూర్తి స్వాగతం పలుకుతూ ప్రతి మాసం క్రమం తప్పకుండా మాస శివరాత్రి రోజున గంగా అమ్మవారికి శాస్త్రవేత్తంగా షోడశోపచార పూజ అర్చకులు నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడిందని అన్నారు. అనంతరం గంగాహారతి కార్యక్రమాన్ని భక్తుల సమక్షంలో నిర్వహించారు. ఈ సమయంలో అంతర్జాతీయ గాయని సూర్యకుమారిచే భక్తి గీతాలను ఆలపించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగింది. ఎన్ఎఫ్సిఎల్ విశ్రాంతి ఉద్యోగులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేస్తే ఆ మహానుభావుడు వెంటనే మూర్తి గారు, మీరు కాశీకి వెళ్ళి కొనుక్కోవాలన్నారు కదా, 4 రోజుల ముందర చెప్పండి, మీకు ఎంత ద్రవ్యం కావాలో నేను చెక్కు పంపించేస్తాను అన్నారు. కానీ మేమే ఎందుకు అశ్రద్ధ చేసామో తెలియలేదు. లేదా అమ్మవారు ఏ నెలకు తెచ్చుకోవాలనుకున్నారు. వారు అనౌన్స్ చేసి 3 నెలలు కార్తీక మాసంలో, కార్తీక మార్గశిరం పుష్యం అన్న చాలా అయిపోతుంది అలాగా. కానీ నిన్నటి రోజున ఆయన ముందు అడ్వాన్స్ పంపించేసుకోండి అని చెప్పేసి మన భక్త బృందంలో ఉన్నటువంటి శివబాల భక్త బృందం, సూర్యచంద్ర వాళ్ళంతా మణికంటకి ముందు 10,000 పంపించేశారండి. మనం 10,000 అడ్వాన్స్ పంపిస్తే కాశీలో ముందు మనకి కావాల్సిన ఈ సామాన్లు మొత్తం 12 రకాల హారతులండి, ముగ్గురికి కావాలి. మేము అప్పట్లో కొన్నప్పుడు 60,000 అండి అవి. అప్పుడు దాతలు అలా ఇచ్చారు మాకు. ఇప్పుడు అటు వచ్చి ఎవరు ఇచ్చాడండి, ఎంత ఇచ్చారంటే నేను అమ్మవారికి తెలుసు అంతే ఇచ్చిన వాడికి. అలాగే ఈనాడు శ్రీరాములు గారు ఎంత ఖర్చు అయినా ఇస్తున్నారు. కానీ అప్పటికి ఇప్పటికీ కాస్ట్ పెరిగిందండి. అప్పటికంటే కూడా కొంచెం దృఢమైనవి కొందామని మా సంకల్పం. ఎందుకంటే మేము ఎంతకాలం చేస్తామో మాకు తెలియదు. కానీ గ్రామస్తులైన తర్వాత వాళ్ళ పిల్లలు మనవరైనా చేయాలి కదండి. దీన్ని అమ్మ పూజ అప్పకూడదు కదా. గంగాహారతులు ఎవరు చేయిస్తారో అమ్మవారు చేయిస్తారు. దాంతో పాటు అందుకుని అంత మంచి వస్తువులు కొనాలని చెప్పేసి నిజంగా మహానుభావుడు శ్రీరాములు గారు మళ్ళీ మాకు వెన్ను తట్టి మూర్తి గారు అసలు ఈ గంగాహారతులకే రావాలండి. అనేక కారణాలు ఉన్నాయండి, అవి సభలో చెప్పేది కాదు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసేందుకు బరి నాగేశ్వరరావు, పాలెపు రాఘవేంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ప్రతి ఏటా చిన్నారులకు వివిధ అంశాల్లో సమ్మర్ క్యాంపులను నిర్వహించుతుందని ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తోరంగి గ్రామంలో గల బర్రి నాగేశ్వరరావు, పాలెపు రాఘవేంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి అధ్యక్షత వహించగా ప్రముఖ సామాజికవేత్త కలగ శివరాణి, విజయ స్పోర్ట్స్ అధినేత నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని సమ్మర్ క్యాంప్ విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సమ్మర్ కోచింగ్ క్యాంపులో నేర్చుకున్న డాన్సులను ప్రదర్శించారు. అనంతరం ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రతి ఏటా ట్రస్ట్ సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ శాంతి, ట్రస్ట్ సభ్యులు ఆర్జీ రామారావు, ఏడుకొండలు వినయ్, మాస్టర్ శివప్రసాద్, నాగేంద్ర, అర్చన, శ్రీదేవి, వర్మ, సుమ, రేవతి, సాయి, రామకృష్ణ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చాలా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఒక
చేస్తే చాలా ఆనందం ఉంది. ముందు ముందు ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా నిర్వర్తిస్తూ ఉంది. ఇప్పటికే మేము ట్రస్ట్ ద్వారా అన్నదానాలు, చలివేంద్రాలు, యోగా కేంద్రం, అలాగే టైలరింగ్ కూడా నేర్పిస్తూ వాళ్ళల్లో పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే మిషన్స్ కూడా స్పాన్సర్ చేయడం జరుగుతుందండి. హెల్త్ క్యాంపులు కూడా ఎవ్రీ 3 monthsకి ఒక్కొక్క హెల్త్ క్యాంపు నిర్వర్తించాలని మేము ఆలోచించాము. అలాగే మన సమాజం అభివృద్ధి చెందాలంటే ఆరోగ్యంగా ఉండాలి, విద్యావంతులు అవి ఉండాలి. ఈ రెండింటి మీద ఫోకస్ పెడుతూ మా మెయిన్ ట్రస్టీ శ్రీ కృష్ణకాంత్ గారు ఆదేశానుసారం మేము ముందు ఈ రెండింటి మీద ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడడానికి విద్యకు సంబంధించి కూడా మంచి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో తీసుకెళ్లాలని కోరుకుంటున్నామండి. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము చేపడతామని, దీనికి మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్న మిత్రులకు, మా యోగా సభ్యులకు, బ్యాంకు సిబ్బందికి, బంధుమిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఈ సంస్థ అభివృద్ధిలో సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తల వంచి నమస్కరిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశాలు. ఆక్వా రైతులు సురక్షితమైన పద్ధతులతో అధిక దిగుబడి సాధించవచ్చు. అవగాహన సదస్సులో ఇండియా కన్సల్టెంట్ ఎల్ సత్యనారాయణ సూచన. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగా ఆంధ్ర కార్యక్రమం. పెద్ద సంఖ్యలో హాజరైన కార్పొరేషన్ అధికారులు. కాకినాడ నగరంలో సిపిఎం సమైక్యత ర్యాలీ. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ విశిష్టత అని వక్తల స్పష్టం. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.